అసలు ఈ కలర్ చూడండి, లావెండర్ పింక్ మిక్స్ అయినట్టు కనిపిస్తున్నాయి కదా, చాలా అందంగా ఉన్నాయండి ఇవి. మళ్ళీ మనం ముంతాజ్ గారి గార్డెన్కి వచ్చేసామండి. ఇది టెర్రస్ గార్డెన్ అనమాట. ఇప్పుడు టెర్రస్ పైన మొక్కలన్నీ చూద్దామండి. చాలా బాగుందండి, పింక్ కలర్ చాలా అందంగా ఉన్నాయి. ఇది కూడా రేఖ, మంచి పింక్. అక్కడ కూడా ఉన్నాయండి. ఇవి ఎడీనియమ్స్ అండి. కలర్ ఎడీనియం ముద్ద చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. అడవి గులాబీ అన్నందుకు అలాగే ఉన్నాయి చూడండి, ఎల్లో కలర్లో చాలా అందంగా ఉన్నాయండి. అదేమో పింక్, చాలా బాగున్నాయి ఎడీనియమ్స్ మేడం. ఇది చిన్నపిల్లలు, ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. క్యాట్ ఐ ఫ్రూట్. క్యాట్ ఐ ఫ్రూట్ ఇది చిన్నపిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. ఇది క్యాట్ ఐ అండి, అంటే పిల్లి కన్ను. పిల్లి కన్నులా ఉంటది ఆ ఫ్రూట్. ఇది ఏలూరు నుంచి చాలా వెరైటీగా ఉంది మేడం, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. క్యాట్ ఐ ఫ్రూట్ అండి. ఇది కూడా స్వీట్ లెమన్ అండి. ఇక్కడ స్వీట్ లెమన్ ఉంది. స్వీట్ లెమన్ ఇది మనం యాజ్ ఈజీగా తినేయచ్చు. మొక్కలన్నీ చక్కగా పెట్టారండి. మందారాలు ఇవిను. ఇది బిళ్ళగన్నేరు, ఇది కూడా మంచి హైబ్రిడ్ మేడం. ఇది మంచి కలర్, ఇది హైబ్రిడ్ కలర్. ఆరెంజ్ మందార చూడండి ఎంత అందంగా ఉందో. దీని మీద చారలు డిజైన్లు కూడా వచ్చాయి. ఎడీనియమ్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో, అసలు చూస్తున్న భలే అనిపిస్తుంది కదా. ఆకుల కంటే పువ్వులే ఎక్కువ ఉన్నాయండి ఇవి. ఈ మందార కూడా భలే అందంగా కనిపిస్తుంది. ఇవి వైట్ అండి ఫ్లవర్స్, వాడిల్ని కానీ వైట్ ఇవి. ఇది కూడా కొలియాస్, గులాబీ, బొప్పాయి, వంగండి, వంకాయలు. అయితే మీరు వంకాయ చాలా వరకు హార్వెస్ట్ కోసారా? మామూలు మనం వాడే వంకాయ అండి. ఈ మందార కూడా చాలా బాగుంది, పింక్ కలర్, చాలా అందంగా ఉంది. వాటర్ యాపిల్స్ అండి ఇవి, చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇది ప్లాంట్ అనమాట, వాటర్ యాపిల్స్. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవి ఫ్లవర్ అండి, ఇది ఫ్రూట్గా మారుతుంది. ఈ ఫ్లవరే ఫ్రూట్గా మారుతుంది అనమాట. ఇవిగోండి, ఇవి కూడా ఫ్లవర్సేను. ఇవి అయితే ఇట్లా తయారవుతాయి అనమాట. రెడీ అయినాయండి ఇవి. ఇవి ఇంకా పింక్ కలర్ రావాలి. ఇది మునగ చెట్టు అండి. మునగ డ్రమ్లో పెట్టాను, మొన్న 8 కాయలు కాసిందండి. డ్రమ్, ఈ చిన్న డ్రమ్ అండి, చిన్న బకెట్ లోనే 8 కాయలు కాసిందటండి మునగ చెట్టు. మేడం గారు ఓడబ్ల్యూసి అవన్నీ ఇవ్వడం వల్ల, ఓడబ్ల్యూడిసి. మిర్చి ఇంకా రాలేదు. డ్రాగన్ ఇది వైటా రెడ్డా మేడం? రెడ్ కలర్ అండి. ఇక వచ్చేస్తుందండి ఈ సంవత్సరం. పొద్దునే కాస్త. ఇక్కడ ఒక వంకాయ ఉందండి, ఇక్కడ కూడా ఉన్నాయి వంకాయలు. ఇది తమలపాకు చెట్టు అండి. ఈ మందార కూడా మంచి రెడ్ కలర్ ఉంది, చాలా బాగుంది. ఇది కూడా మధ్యలో స్నఫ్ వస్తుందండి. ప్యూర్ రెడ్ అండి ఇది. ఇది తోటకూర. ఇవి గోంగూర మేడం. ఇవి గోంగూర అండి. మనకి కలర్ ఈ ఫ్లవర్ గోంగూర మందార ఫ్లవర్. అది కూడా గోంగూర అండి. అది వైలెట్ కలర్ ఫ్లవర్ వస్తుంది. వైలెట్ కలర్ వస్తుందండి. ఇది వడిలింది, భలే ఉంది. నేను ఇది చూడలేదు. అందంగా ఉంటాయి మేడం. అబ్బా, ఫ్లవర్ చాలా బాగుందండి. ఇది వైలెట్ కలర్ వస్తుందండి, చాలా వెరైటీగా ఉంది ఫ్లవర్. గోంగూర. ఇది ఒక రకం మందార. ఇక్కడ కూడా వంగ మొక్కలు ఉన్నాయండి మేడం. ఇది కూడా మల్బరీనా? మల్బరీ మేడం. మల్బరీ చాలా చోట్ల పెట్టారు. భలే ఉంటుందండి ఫ్రూట్, తినాలనిపించేలాగా. ఇది కూడా చాలా బాగుంది. ఇది మనం చూసిందే ప్లాంట్. ఇది ఏనేమ్మా మేడం? సేమ్ స్వీట్ లెమన్ మేడం. స్వీట్ లెమనేనండి ఇది కూడా. ఇది ఒక రకం మందారండి. ఆహా, ఈ మందార చూడండి ఎంత బాగుందో, అసలు చాలా బాగుందండి. మంచి ఎల్లో ఆరెంజ్ మిక్స్లో ఉంది. ముద్ద మందార. ఈ మధ్య ముద్ద మందారాలు మనకి దొరకట్లేదండి, చాలా బాగుంది. ఇది చూసారా, ఇది మొగ్గ అనమాట. చాలా కలర్ అయితే చాలా బాగుంది. అంజీరా అండి. ఇవిగోండి ఫ్రూట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. 2 ఇయర్స్ నుంచి కాస్తున్నాయటండి మేడం దగ్గర. ఇది బత్తాయి మేడం, ఫ్రూటింగ్ రాలేదు. బత్తాయి ఇంకా ఫ్రూటింగ్ రాలేదు అంటే బకెట్లోనే పెట్టారు మేడం. అది కూడా పెయింట్ బకెట్స్లో పెట్టారు. ఇది కూడా మందార. మిర్చి అండి. అయితే మిర్చి వంగ ఏం కొనరా మేడం మీరు? ఒక 2-3 మంత్స్ నుంచి అసలు ఏమీ కొనలేదండి. మిర్చికి మనకి బాగా పెస్టిసైడ్స్ వాడతారు కదండి, అందుకని చాలా కోసేసానండి. మిర్చి మన ఇంట్లో వాడుకుంటే హెల్త్ మేడం, హెల్త్కి మంచిది. ఇది జామ. ఇగో పోతా ఆల్రెడీ జామ. ఇది ఒక 4 కాయలు కాసింది మేడం.
నెక్స్ట్ ఇది కొండ మామిడి మేడం. ఇది కూడా కొండ మామిడి అండి. ఇది కూడా కాయలు ఇది వస్తున్నాయి. 2 months క్రితమే పెట్టానండి. కానీ పిందెలు వస్తున్నాయి మేడం. 2 months లోనే చక్కగా పిందెలు ఇవన్నీ వచ్చేసినాయి. అది మేడం, అది కూడా స్టార్ ఇదేనా, వాటర్ యాపిలేనా? ఇది కూడా వాటర్. ఫస్ట్ టైం ఫ్రూటింగ్ వస్తుంది. అదే ఫ్లవర్స్ ఉన్నాయండి బాగా చెట్టు మీద. కింద టర్న్ అయిపోయిందండి ఆల్రెడీ. అయిపోయింది, ఫ్లవరింగ్ అయిపోయి పళ్ళుగా మారుతున్నాయి. కింద 2 ఫ్రూట్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయండి వాటర్. ఇవి ఇక్కడ ఉన్నాయి. అంటే అవి ఇవి పింక్ షేడ్ వచ్చినాయండి, అవి వైట్ ఉన్నాయి. ఫ్రూట్ కంప్లీట్ గా అయితే కనుక పింక్ షేడ్ రావాలి. ప్యూర్ పింక్ వచ్చేస్తాయటండి ఇవన్నీ కూడా పూర్తిగా మారితే తయారవుతాయి. 2 years ప్లాంట్ ఉంది. ఇక్కడ కూడా కాస్తూనే ఉంటాయండి వంకాయలు. ఎప్పుడో అక్కడ కూడా ఉన్నాయి. నిన్న ఇవాళ హార్వెస్ట్ చేసేసి అన్ని వాళ్ళకి పంపించానండి. అదేలేండి. ఇదిగో తెల్ల వంకాయ. తెల్ల వంకాయ అండి. వైజాగ్ సైడ్ దొరుకుతుందండి ఇది బాగా. అటు సైడ్ ఉంటుంది. చాలా పాన్ ప్లాంట్ అండి. పాన్ ప్లాంట్. ఇది ఆకుని మనం డైరెక్ట్ గా తిన్నప్పుడు సోపు టేస్ట్ లో ఉంటుందండి. డైరెక్ట్ గా దీనికి ఈ పాన్ మసాలా చెట్టు ఆకు అండి. నేను టేస్ట్ చూసి మీకు చెప్తాను. సోపు తిన్నట్టే ఉందండి. చాలా బాగుంది. చాలా చాలా బాగుందండి. ఇదిగోండి, మేడంకి అవార్డు వచ్చిందండి. అవార్డు సందర్భంగా ఈ ప్లాంట్ని ప్రజెంట్ చేశారటండి. ఇది మిరకిల్. ఇది మిరాకిల్ ఫ్రూట్ అండి. ఇంకా ఫ్రూట్ రాలేదండి. ఇది కూడా ఈ మిరాకిల్ ఫ్రూట్ మనం శివరాణి గారి గార్డెన్లో కూడా చూసాం కదండి. ఈ ఫ్రూట్ తిన్నాక ఏది తిన్నా తీయగా ఉంటుందండి. అది దీని స్పెషాలిటీ. ఇది కాస్మస్ అండి. ఏ కలర్ మేడం? ఆరెంజ్ మేడం. ఆరెంజ్ అండి. కాస్మస్ ఆరెంజ్. ఇది తైవాన్ జామ్ అండి. ఇది పెద్ద బకెట్ లో టబ్ లో పెట్టడం జరిగిందండి. 100 రూపాయల టబ్బు. ఇది కూడా తైవాన్ జామ్. ఇది కూడా ఫ్రూటింగ్ కాయలు వస్తున్నాయి మేడం. 4 వచ్చినాయండి. కలెక్టర్ గారు తైవాన్ జామ్ అండి ఇవ్వడం జరిగింది. టమాటాస్ మిరపదండి. ఇది ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఇవి కూడా అందమైన ఫ్లవర్స్ అనమాట. ఇది బార్బడాస్ చెర్రీ మేడం. ఇది బార్బడాస్ చెర్రీ అండి. ఇంకా ఫ్లవరింగ్ రాలేదు. ఇది బార్బడాస్ చెర్రీ. ఇదిగోండి కాయలు ఉన్నాయి. ఇది కూడా పోతుందండి. పోతుంది, కాయ కూడా ఉంది. 50 రూపీస్ బకెట్లో పెట్టారు కానీ కాస్తున్నాయండి చక్కగా. ఇది బిళ్ళగానే వెరైటీ. ఇది హైబ్రిడ్ అండి. ఇది మామూలు ఒక ఫ్రెండ్ ఇచ్చారు మేడం. మామూలుదేనండి. అవును మేడం. ఇది పీనట్ బటర్ ట్రీ అండి. చూడండి, పీనట్ బటర్ ప్లాంట్ అటండి. ఇది పీనట్ బటర్ ఫ్రూట్స్ వస్తాయటండి. వెరైటీగా ఉంది. ఫస్ట్ టైం ఫ్లవరింగ్ వస్తుందండి. వస్తుందండి. ఫ్లవరింగ్ ఉన్నాయండి ఇప్పుడు. ఇప్పుడు కూడా ఇది కూడా ఫ్లవరింగ్ మేడం. ఫస్ట్ టైం రావటము ఫ్లవరింగ్ వస్తుందండి. ఎల్లో కలర్ లో చూడండి ఎంత అందంగా ఉన్నాయి. ఇది పీనట్ బటర్ ప్లాంట్ అటండి. ఇది ఈ ఫ్రూట్స్ కూడా పీనట్ బటర్స్ అంటారటండి. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ మొక్కను మేడం ఏలూరు నుంచి తెప్పించారటండి. దీని పళ్ళు కూడా పీనట్ బటర్ ఎలా ఉంటుందో టేస్ట్ అలా ఉంటుందట మేడం. ఇది క్లౌ బీన్స్ మేడం. క్లౌ బీన్స్. ఇది లవంగ క్లౌ బీన్స్ అండి. ఇవి దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ. ఇంకా పెరుగుతాయి మేడం ఇవి. అంతేనండి, ముదిరిపోతున్నాయి. ఇప్పుడు ఇట్లా కోసేస్తారా? ఇట్లా కోసేసి దీన్ని మనము అదండి ఈ పార్ట్ ఉపయోగించుకోవాలి. దీన్ని తీసేసేయాలండి. మనకి సీడ్స్ ఇందులో ఫామ్ అవుతాయి. ఒక్కొక్క దాంట్లో 2 కానీ 3 కానీ సీడ్స్ ఫామ్ అవుతాయి. తర్వాత పక్షులకు క్లౌ బీన్స్ అండి. ధాన్యం కట్టారు. వస్తాయండి పక్షులు ఇక్కడికి? వస్తాయండి. మార్నింగ్స్ చిన్న చిన్న పక్షులు వస్తాయి మేడం. ఈ మందార కూడా చాలా బాగుంది. ఎక్కువగా గుత్తిలాగా పెడితే సగం తినేస్తున్నాయి మేడం. పక్షుల కోసం ఈ మధ్య అందరూ పెడుతున్నారు మేడం వాటర్స్ అన్నీ. వంకాయలు చిన్న చిన్న వంకాయలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. అది లాస్ట్ ఇయర్ ప్లాంట్ మేడం. తీయటం ఇష్టం లేకుండా మళ్ళీ మెన్యూర్స్ వేయటం వలన మళ్ళీ కాపు వచ్చింది. ఇదిగో ఇదంతా ఉంది. ఇది ఫ్రెష్. ఇది కొత్తగా పెట్టారండి. ఇదిగోండి వంకాయలు ఉన్నాయి చిన్న చిన్నగా వస్తున్నాయి. మందార ఇది బాగుంది మేడం. ఇది కూడా ఎల్లో కలర్. ఇదో రకం మందార అండి. విలియా పింక్ మందార, రేక మందార. దీంట్లో ఇక్కడ మిరప విత్తనాలు గుంచారా ఏంటంటే ఎర్రగా ఉన్నాయి. అవును మేడం. విత్తనాలు కూడా ఉండాలండి మరి. తోటకూర వచ్చిందండి మేడం. తోటకూర వేసాము. తోటకూర. ఇది పాలకూర అండి. తోటకూర. ఇది పాలకూర అండి. ఇది పాలకూర. అది చిన్నది. ఇది తోటకూర మేడం.
అంటే మీరు కూరగాయలు కొనకుండా. అలసందకాయలు కూడా ఇదిగోండి రెడీ అయినాయి, మేడం పండించారు. కాకపోతే ఇవి సీడ్స్కి ఇంకా ఉండిపోయినాయండి. ఆల్రెడీ చాలా వరకు వండేసుకున్నాను. అదే చాలా వరకు కాసేయటండి కాయలు. పాదైతే ఉంది, మనం చూడడానికి ఉంది. ముంతాజ్ మేడం గారి గార్డెన్ అండి. అడీనియమ్స్, ఇండోర్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్, కూరగాయలు కూడా ఏమీ కొనక్కర్లేదటండి. దాదాపుగా కొన్ని రకాలైతే పండించేస్తున్నారండి ఇక్కడే. ఫ్రూట్ ప్లాంట్స్ కూడా చాలా వెరైటీ ఉన్నాయండి. క్యాట్స్ అయ్యి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. క్యాట్స్ అయ్యి ఒకటి, తర్వాత పీనట్ బటర్ ఒకటి. ఇలాంటి ప్లాంట్స్ మాత్రం మేడం గారి గార్డెన్లోనే మనం చూడగలం. చాలా చాలా బాగున్నాయండి. కేరింగ్ కూడా చాలా బాగుంది. మేడం ఓడబ్ల్యూడిసి ద్రావణం కూడా ఎలా తయారు చేయాలి అనేది చూపించారు. మెన్యూర్ ఎట్లా చేసుకోవాలి అవన్నీ కూడా చాలా కేర్ తీసుకుంటాను. ఇది కంపోస్ట్ అండి. కంపోస్ట్ అండి. ఓడబ్ల్యూడిసి ఉపయోగించి తయారు చేసిన మెన్యూర్ ఫుల్ వచ్చిందండి. దీంట్లో మళ్ళీ మీరు ఓడబ్ల్యూడిసి ద్రావణం కూడా వేస్తారు. వేయటం వలన తొందరగా డెకే అయ్యి దాన్ని నేను ఎండబెట్టడం వలన ఈ మెన్యూర్ వచ్చిందండి. ఇది ఫుల్ వస్తే మొన్న మొక్కలకి ఉపయోగించేసాను. గుప్పుడు వేస్తే చాలండి. చాలు. ఇది మేడం ఇదేం చెట్టు? ఇది గోవర్ధన అండి. గోవర్ధన ముద్దండి రాకండి. ముద్ద మేడం, ముద్దండి. అసలు గోవర్ధన కూడా అండి ఇవాళ పూసిన ఫ్లవర్ మర్నాటికి లైట్ క్రీమ్ వస్తుంది. అవునండి, మంచి సువాసన ఉంటుందండి. చాలా నిన్న మొన్న పూసి ఇదిగో ఎల్లో ఈ కలర్ వస్తుంది. వాడిపోయి ఈ కలర్ వచ్చిందండి. మామూలుగా అయితే వైట్గా పూస్తుంది, వాడిపోయి కూడా స్మెల్ ఉందండి ఈ ఫ్లవర్. ఫ్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ అండి. ఇప్పుడే ఇలా వస్తుంది అనమాట. ఇంకా క్రాప్ రాలేదు. పందిరేసారు ఇలా చక్కగా. ఇలా అది క్రేపర్ కదండి ఫ్యాషన్ ఫ్రూట్, అందుకని చెప్పనా. క్యాన్సర్ని కూడా తగ్గిస్తుందండి ప్యాషన్ ఫ్రూట్. ఫ్రూట్స్ కూడా ఈ టబ్లోను ముంతాజ్ గారు ఇలా పసుపుని కూడా బోల్డ్ హార్వెస్ట్ చేసి ఇలాగా 100 రూపాయల టబ్బుల్లో పెట్టారండి. ఇదేది చిన్న టబ్బే. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇది అజీలియా అంటండి. చాలా మంచి ప్లాంట్, చాలా బాగుంది. ఇది కూడా మేడం గారికి ఎవరో గిఫ్ట్ ఇచ్చారండి. నేనండి చిన్న చిన్న ఆకులతో భలే ముచ్చటగా ఉంది. మిర్చి ఇది, ఇదేమో గులాబీ. ఇదేమో వైట్ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఈ టబ్లో కూడా మేడం ఆకుకూరలు ఏవో పెట్టినట్టున్నారు. ముంతాజ్ మేడం గారి గార్డెన్ చూశారు కదండి. కింద ఉన్న మొక్కలే కాదండి, టెర్రస్లో కూడా మనం అద్భుతమైన మొక్కలన్నీ చూసాం. రేర్ ప్లాంట్స్ అన్నీ చూసాం కదా. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందండి కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.